శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద సుధాస్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. శ్రీపాద సుధాస్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు. శ్రీపాద సుధాస్రవంతి కార్యక్రమంలో మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథాన్ని చదువుకుంటున్నాం కదా. ఆ గ్రంథం సామాన్యమైనది కాదండి. ఆ గ్రంథంలో శ్రీపాదుల వారు చేసిన ఎన్నో లీలలు ఆ గ్రంథంలో వివరింపబడ్డాయి. ఆ గ్రంథంలోని ఒక అధ్యాయంలోని విషయాలకి ఇంకొక అధ్యాయంలోని విషయాలకి అసలు సంబంధమే లేదు. శ్రీపాదులు చేసిన ఒక లీలకి ఇంకొక లీలకి అసలు పోలికే లేదు. శ్రీపాదుల వారి లీలలకి వారి వయస్సుకి అసలు సంబంధం లేదు. శ్రీపాద సుధాస్రవంతి ఛానల్లో మనం ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథంలో 14వ అధ్యాయం చదువుకుందాం. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం పుస్తకం కావాలనుకునేవారు ఈ నంబర్లకి వాట్సప్ చేయండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 14వ అధ్యాయం. నేను కొన్ని రోజులు ప్రయాణం చేసిన తరువాత ముంతకల్లు అనే గ్రామాన్ని చేరాను. శ్రీపాదుల వారిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటానా అని నాకు చాలా ఆత్రుతగా ఉంది. ఇంతలో చేతుల్లో కళ్ళు ముంతను పట్టుకొని ఒక వ్యక్తి వస్తున్నాడు. నేను పండితుడను కాకపోయినా బ్రాహ్మణుడను అవటం వలన ఎంతో కొంత ఆచారాన్ని పాటిస్తూ ఉంటాను. ఆ కళ్ళు వాసన నాకు ఎంతమాత్రం నచ్చకపోవడంతో అతనికి వీలైనంత దూరంలో నడుస్తున్నాను. నాకంటే వేగంగా నడుస్తూ ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. నేను దగ్గరకు వస్తుంటే నువ్వు దూరంగా వెళ్ళిపోవడం ఏమన్నా బాగుందా అని అడిగాడు. నేను నువ్వెవరు, నాతో నీకేం పని అని అడిగాను. దానికి అతడు గట్టిగా నవ్వాడు. కళ్ళు వాసన గుప్పుమని కొడుతోంది. నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరివో, ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళుతున్నావో తెలుసుకుంటే మంచిది అన్నాడు అతను. తర్వాత అతను దారిని పోయే వారినందరినీ పిలిచాడు. గుంపుగా జనం పోగయ్యారు. వారితో ఆ వ్యక్తి ఇలా చెప్పాడు. అయ్యా, నేను ఈ ప్రాంతంలో కళ్ళు తీసుకుని అమ్ముకుంటూ ఉంటాను. తాటి చెట్టే నాకు కల్పవృక్షం. నేను చెట్టు ఎక్కి కళ్ళు తీస్తున్నంతసేపు ఈయన నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. నేను బ్రాహ్మణుడనే కానీ కళ్ళు తాగడానికి అలవాటు పడ్డాను. కళ్ళు కొనుక్కునేందుకు నా దగ్గర పైకం లేదు. కొంచెం కళ్ళు పోసి పుణ్యం కట్టుకో అని అడిగాడు. నేను కూడా బ్రాహ్మణుడికి కళ్ళు దానం చేస్తే నాకు కొంత పుణ్యం దొరుకుతుంది కదా అని కళ్ళు పోయటానికి సిద్ధమయ్యాను. ఇంతలో జనం వస్తూ ఉండటం చూసి ఇప్పుడు నాకేం వద్దు అంటున్నాడు. నేను కళ్ళు పోస్తానని మాట ఇచ్చాను. కళ్ళు పోయకపోతే మాట తప్పిన పాపం నాకు చుట్టుకుంటుంది. మీరంతా ఈ బ్రాహ్మణుడికి నచ్చజెప్పి నాకు పాపం చుట్టుకోకుండా కాపాడండి అని అన్నాడు. అక్కడ పోగైన వారంతా కలిసి నా చేత బలవంతంగా కళ్ళు తాగించారు. తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి కూడా ఎటో వెళ్ళిపోయాడు. పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అవతార పురుషుడైన శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనానికి వెళుతూ ఈ నీచమైన కళ్ళును తాగాను. పరమ పవిత్రులైన శ్రీపాదుల వారి ముఖం నేను ఎలా చూడగలను? నా కర్మ ఎలా కాలిపోయింది. నా నుదుట ఈ విధంగా వ్రాసి ఉంది. నేనేం చేయగలను అంటూ కుమిలిపోయాను. నాకు అడుగులు తడబడుతున్నాయి. శరీరానికి మైకం కమ్ముతోంది. నా ముఖం నుంచి వాసన వస్తోంది. నా దురదృష్టాన్ని నేనే తిట్టుకున్నాను. శ్రీపాదుల వారి నామాన్నే స్మరించుకుంటూ ముందుకు కదిలాను. దారిలో ఒక కుటీరం కనిపించింది. అది తపోవనంలా ఉంది. అక్కడ ఎవరో మహాత్ములు ఉంటారనిపించింది. మహాత్ములను దర్శించే అర్హత నాకు లేదనిపించింది. కళ్ళు తాగిన ఈ స్థితిలో ఆశ్రమంలో కూడా అడుగు పెట్టకూడదు అనిపించింది. నేను వెళ్ళిపోతూ ఉంటే వెనక నుండి ఎవరో చప్పట్లు కొడుతూ పిలిచారు. ఓయ్ శంకరభట్టు, ఆగు, నిన్ను ఈ ఆశ్రమానికి తీసుకురమ్మని దత్తానందుల వారి ఆజ్ఞ అని గట్టిగా అరుస్తూ చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ఆ వ్యక్తి నన్ను దత్తానంద స్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళారు. ఆ స్వామి నన్ను ఎంతో కరుణగా చూశారు. స్నానం చేసి రమ్మని చెప్పారు. స్నానం చేసి వచ్చిన తరువాత తినటానికి పండ్లు ఇచ్చారు. పళ్ళు తిన్న తరువాత నన్ను దగ్గరకు పిలిచి ఇలా చెప్పారు.
నాయనా, శ్రీపాదుల వారికి నువ్వంటే ఎంత కరుణ! వారే స్వయంగా తమ చేతులతో నీకు అమృతాన్ని తాగించారు. నువ్వు ఆయనను కళ్ళు తీసుకునే గౌడ కులం వాడిగా అనుకున్నావు. ఆయన నీకు ఇచ్చిన అమృతాన్ని కళ్ళు అని భ్రమపడ్డావు. ఎంత వింత అని అన్నారు. నాకు తల గిర్రున తిరిగింది. నా అహంకార రూపమైన జీవాత్మ కనపడకుండా పోయింది. నేను అనేది తెలియని ఒకానొక దివ్యానందంలో మునిగిపోయాను. నాలో ఉన్న నేను అనేది నశించగానే నాకు ఈ సృష్టి అంతా చాలా అల్పమైనదిగా తోచింది. ఇంతలో స్వామి నా పైన మంత్రజలం చల్లారు. పవిత్రమైన విభూతిని నా నుదుటిపై అద్దారు. నేను ఈ ప్రకృతిలోకి అంటే స్పృహలోకి వచ్చాను. నాకు ఆ కొద్ది క్షణాలు దివ్యానందాన్ని అనుభవించాను కదా అనిపించింది. దత్తానంద స్వామి ఇలా చెప్పారు. నాయనా, నువ్వు ఒకానొక జన్మలో గౌడ కులస్తుడువు. ఎక్కువగా కళ్ళు తాగేవాడివి. నీ అంతరాత్మలో ఏమోలో ఇంకా కళ్ళు తాగాలనే కోరిక మిగిలిపోయింది. శ్రీపాదుల వారి అనుగ్రహం నీకు కలగకపోతే బ్రాహ్మణుడవే అయినా కూడా కళ్ళు తాగుతూ ఉంటుండేవాడివి. నీ జాతకంలో అనేక గండాలున్నాయి. శ్రీపాదులు నీకు తెలియకుండానే నిన్ను గండాల నుంచి రక్షిస్తున్నారు. శ్రీపాదుల వారి మహిమను వర్ణించటానికి ఎవరి తరమవుతుంది అని అన్నారు. స్వామి, శ్రీపాదుల వారి లీలలను విశేషాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుసుకునే కొద్దీ నాకు ఆసక్తి ఎక్కువవుతోంది. శ్రీపాదులు తరచుగా నరసింహ సరస్వతిగా అవతరిస్తానని చెబుతున్నారు. వారి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని నేనన్నాను. ఔదుంబర వృక్షానికి ఇచ్చిన వరాలు నరసింహ సరస్వతి అవతార విశిష్టత. నాయన, శ్రీ మహావిష్ణువు హిరణ్యకశ్యపుడిని సంహరించేందుకు ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు యొక్క కొయ్య స్తంభం నుంచి నరసింహస్వామిగా ప్రత్యక్షమై ప్రహ్లాదుడిని రక్షించారు. ప్రహ్లాదుడు రాజయ్యాడు. కొంతకాలం తరువాత 2 ముక్కలుగా విరిగిపోయిన కొయ్య స్తంభం తిరిగి చిగురించటం ప్రారంభించింది. ప్రహ్లాదుడు ఆశ్చర్యంగా ఆ మేడి చెట్లకు పూజ చేయటం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ మేడి చెట్టు క్రింద శ్రీ దత్తాత్రేయుల వారు దర్శనమిచ్చారు. ప్రహ్లాదుడికి జ్ఞానబోధ చేశారు. నువ్వు కలియుగంలో రాఘవేంద్ర స్వామి అనే యతి రూపంలో దీనజనుల కష్టాలను తీర్చగలవు, ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తావు అని ఆశీర్వదించారు. పవిత్రమైన ఆ మేడి చెట్టు కూడా మానవ రూపంలో వచ్చి శ్రీదత్తుని పాదాలకు నమస్కరించింది. అప్పుడు స్వామి, ప్రతి ఔదుంబర వృక్షం మూలంలోనూ అంటే మేడి చెట్టు క్రింద నేను సూక్ష్మ రూపంలో ఉంటాను. నీ నుండి నరసింహ అవతారం వెలువడిన కారణంగా కలియుగంలో నరసింహ సరస్వతి అనే పేరుతో అవతరిస్తాను అని చెప్పారు. ఈ విషయం పైంగ్య బ్రాహ్మణ్యంలో వ్రాయబడి ఉంది. ఈ పైంగ్య బ్రాహ్మణ్యం ప్రస్తుతం 7 మహర్షుల తపోభూమి అయిన హిమాలయాలలో శంబల అనే గ్రామంలో ఉంది. ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు జవాబుగా తానున్నానని తెలియజేయటానికి స్తంభం నుండి వెలువడిన అవతారమే నరసింహ అవతారం. కలియుగంలో జనులు దేవుడు ఉన్నాడా లేడా అనే తర్కాలు చేస్తున్నప్పుడు తాను ఉన్నానని చెప్పటమే కాకుండా ప్రహ్లాదుడి లాంటి భక్తులను రక్షిస్తాననే సూచనగా స్వామి నరసింహ సరస్వతిగా అవతరిస్తారు అని చెప్పారు. శ్రీపాదుల వారి అద్భుత లీల. అప్పుడు నేను, స్వామి, మీరు పీఠికాపురంలో శ్రీపాదుల వారిని దర్శించారా? వారి బాల్యలీలలు వినాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది అని అన్నాను. శ్రీ దత్తానంద స్వామి ఇలా చెప్పారు. నాకు చిన్నప్పటి నుండి నత్తి ఉండేది. అందరూ నన్ను హేళన చేసేవారు. దానికి తోడు నాకు ఒక వింత జబ్బు మొదలయ్యింది. నాకు 5 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి 1 సంవత్సరం తిరిగేసరికి 10 సంవత్సరాల వయసు పెరిగినట్లయ్యేది. నాకు 10 సంవత్సరాలు వచ్చేసరికి 50 సంవత్సరాలు పైబడిన వృద్ధుడి లక్షణాలు కనిపించసాగాయి. శ్రీపీఠికాపురంలో బాపనార్యుల వారి ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుతోంది. బ్రాహ్మణులకు సంభావనలు ఇస్తున్నారు. శ్రీపాదుల వారి లీలలు విని ఉండటంతో మా నాన్నగారు నన్ను కూడా యజ్ఞానికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు శ్రీపాదుల వారి వయస్సు 6 సంవత్సరాలు. యజ్ఞానికి అవసరమైన నెయ్యి సేకరించబడింది. ఆ నెయ్యిని గంగాళాలతో ఒక వృద్ధ బ్రాహ్మణుని అధీనంలో ఉంచారు. అతడు దురాశాపరుడు. నెయ్యిలో 1 వంతు నెయ్యి తమ ఇంట్లో దాచి 3 వంతుల నెయ్యి మాత్రం యజ్ఞ కార్యక్రమాలకు తీసుకుని వచ్చి ఇచ్చాడు. నెయ్యి సరిపోదని యజ్ఞం చేసే పండితులు అనుకున్నారు. అప్పటికప్పుడు నెయ్యి సేకరించడం చాలా కష్టం.
శ్రీ బాపనార్యులు ప్రశాంతంగా శ్రీపాదుల వైపు చూశారు. అప్పుడు శ్రీపాదుల వారు, నా ధనమును అపహరించాలని కొంతమంది దొంగలు చూస్తున్నారు. పీఠికాపురంలో నా దర్బారు ఏర్పడుతుంది. అప్పుడు ఆ దొంగలను దుడ్డుకర్రతో కొడతాను, అక్కడే చస్తారు. నా సొమ్ము అపహరించిన వారి ఇళ్లల్లో దరిద్రం తాండవిస్తుంది అని అన్నారు. ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. అప్పుడు శ్రీపాదులు ఆ వృద్ధ బ్రాహ్మణుడిని పిలిచారు. అమ్మా గంగమ్మ తల్లి, యజ్ఞానికి అవసరమయ్యే నెయ్యిని ఇయ్యి. ఈ బాకీ మా తాతగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తీరుస్తారు అని రాసి వెంకటప్పయ్య శ్రేష్ఠికి చూపించారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆ లేఖను వృద్ధ బ్రాహ్మణుడు మరికొందరు పాదగయ క్షేత్రానికి తీసుకుని వెళ్ళారు. ఆ లేఖను ఆ తీర్థరాజానికి సమర్పించి పాత్రల నిండా నీరు తీసుకుని యాగం జరుగుతున్న చోటికి వచ్చారు. అందరూ చూస్తూ ఉండగానే ఆ నీరు నెయ్యిగా మారిపోయింది. యజ్ఞం పూర్తి అయింది. అనుకున్న ప్రకారం శ్రేష్ఠి గారు ఆ పాత్రల నిండా నెయ్యి ఇచ్చారు. ఆ నెయ్యిని పాదగయా తీర్థంలో పోస్తూ ఉండగానే నీరుగా మారిపోయింది. మా నాన్నగారు శ్రీపాదుల వారి దగ్గరకు వెళ్ళి నా దుస్థితిని వివరించారు. శ్రీపాదులు, కొంచెంసేపు ఆగండి, మీ అబ్బాయికి ఉన్న నత్తిని జబ్బును కూడా పోగొడతాను. ఒక ఇల్లు కాలిపోవలసి ఉంది, ముందు దానికి ముహూర్తం పెట్టించాలి అన్నారు. శ్రీపాదులు వృద్ధ బ్రాహ్మణుడిని పిలిచి, తాత, నువ్వు ముహూర్తాలు పెట్టడంలో దిట్టవి కదా, ఒక ఇంటిని పరశురామ ప్రీతి చెయ్యాలి అంటే తగలబెట్టాలి, దానికి మంచి ముహూర్తం పెట్టు అన్నారు. వృద్ధ బ్రాహ్మణుడు, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలకు ముహూర్తాలు ఉంటాయి కానీ గృహ దహనాలకు ముహూర్తాలు ఉండవు అని అన్నారు. దానికి శ్రీపాదులు, దొంగతనాలు చేయటానికి ఇల్లు తగలబెట్టడానికి ముహూర్తాలు లేకపోతే ఎలా అని అడిగారు. దానికి ఆ బ్రాహ్మణుడు, అటువంటివి ఉంటాయని నేను ఇంతవరకు వినలేదు. ఒకవేళ వర్జ్యము దుర్ముహూర్తము అటువంటి సమయాల్లో ఏమైనా ఉంటాయేమో నాకు తెలియదు అని అన్నాడు. అయితే ఇప్పుడు వర్జ్యం కానీ దుర్ముహూర్తం కానీ ఏమైనా జరుగుతోందా అని అడిగారు శ్రీపాదులు. అవును, అటువంటి సమయమే జరుగుతోంది అని ఆ బ్రాహ్మణుడు జవాబు చెప్పాడు. శ్రీపాదుల వారు, తాత, ఎంత మంచి వార్త చెప్పారు. యజ్ఞం కోసం సేకరించిన నెయ్యిని ఒక దుర్మార్గుడు దొంగతనం చేశాడు. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. తనకు చేరవలసిన నెయ్యితో పాటు వాడి ఇంటిని కూడా తగలబెట్టి అగ్నిదేవుడు సంతోషంతో గంతులు వేస్తున్నాడు అని అన్నారు. అది వినగానే ఆ వృద్ధ బ్రాహ్మణుడి ముఖం నల్లగా మాడిపోయింది. శ్రీపాదులు ఆ తగలబడిన ఇంటి నుంచి కొంచెం బూడిదను తీసుకుని రమ్మని ఆ వృద్ధ బ్రాహ్మణుడికే చెప్పారు. శ్రీపాదులు అనుగ్రహించి వరాలు ఇవ్వటంలోనూ ఆగ్రహించి నష్టం కలిగించటంలోనూ సమర్థులు అని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినయంగా బూడిదను తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఆ బూడిదను పాత్రలోని నీటిలో వేసి ఆ నీటిని 3 రోజుల పాటు నన్ను తాగమని చెప్పారు శ్రీపాదులు. ఆ 3 రోజులు మేము బాపనార్యుల వారి ఇంటిలోనే ఉన్నాం. నా నత్తితో పాటు నా శరీరంలోని వింత వ్యాధి కూడా మాయమైంది. శ్రీపాదులు వారి చేతిని నా తలపై ఉంచి శక్తిపాతం చేశారు. శక్తిపాతం అంటే స్పర్శ ద్వారా కానీ చూపు ద్వారా కానీ తలపు ద్వారా కానీ ఒకరు ఇంకొకరిలోనికి అనుగ్రహ రూపంలో కొత్త శక్తిని ప్రవహింపచేయటం. ఈ రోజు నుంచి నువ్వు దత్తానందుడనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ధర్మబోధ చేస్తూ ఉండు అని ఆశీర్వదించారు. తరువాత శ్రీపాదులు ఇలా చెప్పారు. పూర్వజన్మలో నువ్వు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇద్దరూ కలిసి వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో వచ్చిన అభిప్రాయ భేదాల వలన ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవాలని ప్రయత్నించారు. ఒకరోజు నీవు అతన్ని ఇంటికి పిలిచి పాయసం ప్రేమగా ఇచ్చావు. విషం కలిపిన విషయం తెలియక పాయసం తాగి అతను మరణించాడు. నీకు తెలియకుండా అతడు కొందరు కూలివాళ్లకు డబ్బు ఇచ్చి మీ ఇల్లు తగలబెట్టించాడు. మీ ఇల్లు కాలి బూడిదయింది. నీ భార్య కూడా ఆ ఇంట్లోనే తగలబడిపోయి చనిపోయింది. ఇంటికి వచ్చిన నువ్వు సర్వస్వం పోయిందనే బాధతో గుండె నొప్పి వచ్చి చనిపోయావు. అతనికి విషం పెట్టి చంపినందుకు నీకు ఈ జన్మలో వింత వ్యాధి వచ్చింది. క్రిందటి జన్మలో నీ ఇల్లు తగలబెట్టించినందుకు అతనికి ఈ విధంగా ఇల్లు తగలబడిపోయింది. ఈ లీల ద్వారా మీ ఇద్దరిని కర్మబంధాల నుండి బయటపడేశాను అన్నారు శ్రీపాదులు. ఆ వృద్ధ బ్రాహ్మణుడికి నరసింహవర్మ కొత్త ఇల్లు కట్టించి ఇచ్చారు. నేను ఇంటికి తిరిగి వచ్చి వేదశాస్త్రాలలో పండితుడనయ్యాను. శ్రీపాదుల వారి అనుగ్రహంతో మాకిద్దరికీ మేలు జరిగింది. వారి లీలలు దివ్యలీలలు.
బ్రాహ్మణులే భూసురులు అనటానికి కారణం వేద ఋషులు పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువు, అగ్ని. ఇంద్రుడు మాత్రం కాదు. ప్రాణేంద్రియముల ప్రవృత్తుల నుండియే మనస్సు ఉద్భవించింది. మానవుని యొక్క ఇంద్రియముల సాహచర్య ప్రతీకారముల అనుసరించి మనోబుద్ధి నిర్మింపబడింది. ఈ పరిణామ క్రమ పద్ధతి ప్రకారమే ప్రాణేంద్రియ చైతన్యములను అనుసరించి భాషా బోధనా ప్రయోగమునది పరిణమించింది. నాయన, దేవతలందరూ మంత్రస్వరూపులు. ఈ జగత్తు అంతా దైవాధీనమై ఉంది. అటువంటి దేవతలు మంత్రాధీనులై ఉన్నారు. ఆ మంత్రములు సద్బ్రాహ్మణుల అధీనంలో ఉన్నాయి. అందుచేత బ్రాహ్మణులు భూమి మీద దేవతలై ఉన్నారు. శంకర భట్టు శ్రీపాద శ్రీవల్లభ గ్రంథ పఠనం విశేష ఫలదాయకం. నువ్వు శ్రీపాదుల వారి చరిత్రను వ్రాయటానికి నియమింపబడ్డావు. నువ్వు దానిని సంస్కృత భాషలో వ్రాసిన తర్వాత కాలంలో అది తెలుగులోనూ ఇంకా ఇతర భాషలలోనూ అనువదింపబడుతుంది. శ్రీపాదుల వారి దివ్య చరిత్ర ఎవరు ఎక్కడ పఠిస్తున్నా శ్రీపాదులు అక్కడ సూక్ష్మ రూపంలో ఉండి వింటూ ఉంటారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. శ్రీపాదుల వారు 7 సంవత్సరాల వయసు వారయ్యారు. వారికి వేదోక్తంగా ఉపనయనం జరిగింది. ఆ రోజులలో ధనవంతుల ఇళ్లలో ఇటువంటి పర్వదినాలను ఎంతో ఘనంగా జరుపుకునేవారు. బాపనార్యులకైతే ఆనందానికి అంతే లేదు. అయితే పీఠికాపురంలో ఉండే దత్తదాసు అనే మాలదాసరికి ఈ ఉత్సవాన్ని చూసే అవకాశం లేకపోయింది. అతడు తన జాతి వారినందరినీ పిలిచి దత్త చరిత్రను వినిపిస్తానని అన్నాడు. వారందరూ ఎంతో ఆసక్తిగా అతని ఇంటికి చేరారు. దత్తదాసు ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వయుగాలలో అనసూయామాతకు అత్రి మహామునికి కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతే ఇప్పుడు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో మన పీఠికాపురంలో అవతరించారు. ఆ మహాప్రభువుకు ఈరోజు ఉపనయనం జరిగింది. ఉపనయనం తరువాత మన ప్రభువు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నారు. దీనజనులను ఉద్ధరించే ఆ ప్రభువుకు నిత్య శ్రీరస్తు, నిత్య శుభమస్తు, నిత్య శ్రీమంగళం అని చెప్పాడు. అంతకంటే ఎక్కువ చెప్పటానికి అతనికి ఏ విధమైన పాండిత్యం లేదు. అతడు పదే పదే ఈ విషయమే చెప్పేవాడు. వినేవారందరూ తన్మయత్వంతో వింటూ ఉండేవారు. ఈ విధంగా 53 సార్లు జరిగింది. దత్తదాసుపై శ్రీపాదుల వారి అమృత దృష్టి పడింది. ఉపనయనం పూర్తి అవగానే అక్కడ ఉన్న వారితో తాను వెంటనే మాలదాసరి ఇంటికి వెళతానని అన్నారు. బాపనార్యులు కారణం అడిగారు. దత్తదాసు పరిశుద్ధమైన మనసుతో నా చరిత్రను వినిపిస్తున్నాడు. అతడు ఒకసారి చెప్పినది ఒక అధ్యాయం అనుకుంటే 53 అధ్యాయాలు పూర్తి అయినట్లుగా మనం భావించాలి. నా చరిత్రను 53 అధ్యాయాలు చదివిన వారికి విన్నవారికి కూడా సత్ఫలితాలను వెంటనే ఇవ్వాలి అని శ్రీపాదులు అన్నారు. శ్రీపాదులు దత్తదాసు దగ్గరికి వెళ్ళటానికి బ్రాహ్మణులు ఒప్పుకోలేదు. అప్పుడు శ్రీపాదులు కోపంగా చెప్పారు, మీరు ఎవరినైతే పంచములని అంటే హరిజనులని నీచజాతి వారని అనుకుంటున్నారో వారికే నా అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. రాబోయే తరాలలో వారే ఉన్నత స్థితిలో ఉంటారు. రాబోయే శతాబ్దాలలో బ్రాహ్మణులలోని అధిక శాతం సేవక వృత్తిని అవలంబించి ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అవుతారు. బ్రాహ్మణులలో ఎవరైనా దత్తభక్తిని కలిగి ఉండి ధర్మబద్ధులై జీవిస్తే వారిని కంటికి రెప్పలాగా కాపాడతాను. నా మాటలే శాసనాలు అన్నారు. శ్రీపాదుల వారి కోపాన్ని శాంతపరచడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. కొంతసేపటికి శ్రీపాదులు శాంతించి మౌనంగా ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో దత్తదాసు ఇంటిలో శ్రీపాద శ్రీవల్లభులు తమ దివ్యమంగళ రూపంతో దర్శనమిచ్చారు. వాళ్ళు ప్రేమతో ఇచ్చిన పండ్లను తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన పాలను ప్రేమతో తాగారు. వారి చేతులతో అందరికీ మిఠాయిని పంచారు. అక్కడ ఉన్న అందరినీ శ్రీపాదులు ఆశీర్వదించారు.
నాయన శంకర భట్టు, చూశావా శ్రీపాదుల వారి దివ్య ప్రేమ? వారు భావనా మాత్ర సంతుష్టులు. అంటే వారిని తలచుకుంటేనే చాలు, వారు తృప్తి పడతారు. వారికి కుల మతాలతో కానీ ధనిక పేద తేడాలతో కానీ సంబంధం లేదు. దత్తప్రసాదాన్ని ఎవరు ఇచ్చినా కూడా భక్తితో తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే కష్టాలకు నష్టాలకు గురి అవుతారు. శ్రీపాదులు దత్తదాసు ఇంటిలో చెప్పిన మాటలు శ్రద్ధగా వినండి. 12 అభయవాక్యాలు. నా చరిత్ర పారాయణం చేసే ప్రతి చోట నేను సూక్ష్మరూపంతో ఉంటాను. మనోవాక్కాయ కర్మలతో అంటే మనసులోను, వాక్కు అంటే మాటలలోను, కర్మలో అంటే చేసే ప్రతి పనిలోనూ నన్నే గుర్తుంచుకునే వారిని నేను కంటికి రెప్పలా కాపాడతాను. పీఠికాపురంలో నేను ప్రతినిత్యము మధ్యాహ్న సమయంలో భిక్ష స్వీకరిస్తాను. నా రాక దైవ రహస్యం. సదా నన్నే ధ్యానించు వారి కర్మలను అవి ఎన్ని జన్మలవైనా సరే నేను నశింపచేస్తాను. ఆకలి అని వచ్చిన వారికి అన్నం పెడితే నేను చాలా సంతోషిస్తాను. నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తుల ఇళ్లలో లక్ష్మి స్థిర నివాసం చేస్తుంది. నీ మనస్సు పవిత్రంగా ఉంటే నా కటాక్షం ఎప్పుడూ నీపై ఉంటుంది. నీవు ఏ దేవతారూపాన్ని ఆరాధించినా, ఏ సద్గురువును ఆలంబనగా చేసుకున్నా నాకు సమ్మతమే. నువ్వు చేసే ప్రార్థనలన్నీ నాకే చేరతాయి. నువ్వు ఆరాధించే దేవతా స్వరూపం ద్వారాను నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహం నీకు అందింపబడుతుంది. శ్రీపాద శ్రీవల్లభుడంటే పరిమితమైన ఈ నామరూపాలు మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపాలు, సకల శక్తులు నా అంశలే. నా విరాట్ రూపాన్ని అనుష్ఠానం ద్వారా మాత్రమే తెలుసుకోగలరు. నాది యోగ సంపూర్ణ అవతారం. మహాయోగులు, సిద్ధ పురుషులు నన్ను ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటారు. వారందరూ నా అంశలే. నువ్వు నన్ను ఆధారంగా చేసుకున్నట్టయితే నేను నీకు ధర్మ మార్గాన్ని, కర్మ మార్గాన్ని బోధిస్తాను. నువ్వు పతితుడవు కాకుండా కాపాడుతాను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 14వ అధ్యాయం పూర్తి అయింది. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగుందనిపిస్తే, నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. దానివలన నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి. ధన్యవాదాలు.